24 దాకా వీళ్ళే గెలిచారు. వైసీపీ గెలిచింది 6 అంతే. అవును. 24 దాకా తెలుగుదేశం గెలిచింది. 2 బీజేపీ వాళ్ళు గెలిచారు. అవును. 28, 26 ఏమో గెలిచారు తెలుగుదేశం. అవును. అవును. అంటే రెడ్డి సామాజిక వర్గం వదిలేయడం వలన అతిపెద్ద మైనస్సే. కానీ మెయిన్ పాయింట్ అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు, ఈయన కాడసాని వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వాళ్ళు చూపిస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు, అనవసరంగా ఎన్నికల ముందు ఆ ఇష్యూ ఎత్తారు. రెండోది నేను ఆయన ఓపెన్గా చెప్పింది, దాడిశెట్టి రాజా ఓపెన్గా చెప్పింది, కంప్లీట్ ఐప్యాక్ మీద డిపెండ్ అయిపోయారు, గ్రౌండ్ లెవెల్లో మా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు, మేము చెప్పినా సరే వినలేదు. ఈ మాట మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టున్నాం. కార్యకర్త నాయకుడు ఫీడ్బ్యాక్ ఇదివరకు క్రిందటిసారి చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. నాయకులదంటే మీరు కూడా అన్నారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, కానీ ఆయన దగ్గర మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు? బేసిక్గా ఇదేంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ రాజకీయం వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు మీటింగులు కూడా అంతే కదా. ఆయన పేరేంటి, రాబిన్ శర్మ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్ లేగా. ఎక్కువ మంది నాయకులతో సంప్రదింపులు జరిపింది ఎక్కడ? బేసిక్గా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం కార్యకర్త నాయకుడు, ఇంకోటి నాయకుడు పోని ఎవరన్నా సిస్టమేటిక్గా చెప్తున్నారా? కరెక్ట్గా చెప్తే తన ఊరు తన నియోజకవర్గం ఈ మధ్యన వచ్చినాయి కదా సార్ ఇదంతా. ఇదేంటి 2014 అదే కదా జరిగేది. ఇంతకు ముందు గ్రౌండ్ లెవెల్లో మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అడిగేవారు అంటే ఎలా ఉంది. నేను అంటుంది అదే 2014 తర్వాత మనం నాశనం అయ్యామని చాలాసార్లు చెప్పాను. 2014 ముందు రాజకీయం అంతా ఇరు పార్టీలో నాయకులకి మంచి వాల్యూ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది నాయకులతో ఇంటరాక్షన్ ఉంది. నాకు ఇంటర్వ్యూలే చేసామా, స్టోరీలే చేసామా, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా నాయకుడితో చెప్పుకునే టైం ఉండేది. ఏదో ఈ ట్రిప్ కాకపోతే ఇంకొక గంట. రాజశేఖర్ రెడ్డి అయినా